ఈ పత్తి చేను కొంత చిన్నగా ఉన్నప్పుడు పైన ఈ కొమ్మలు తుంచుకున్నారు. దీన్నే టిప్పింగ్ అంటారు, నిప్పింగ్ అంటారు, ట్యాపింగ్ అంటారు. కొన్ని ప్రాంతాల్లో కొన్ని పేర్లతో పిలుస్తుంటారు. తుంచుకోవడం వల్ల ఎక్కువ దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో 20 రోజుల క్రితం భారీ వర్షాలు కురిశాయనేది కూడా ఈ పంట సాగు చేస్తున్న రైతు చెప్తున్నారు. సో ఇట్లా కురిసినప్పుడు ఇందులో గాలి పారడం కోసం వీళ్ళు ఏం చేసుకున్నారంటే ఇవి ఇటువైపుకి ఇట్లా తొక్కుకున్నారనమాట. తొక్కుకోవడం వల్ల జరగాల్సిన నష్టం కంటే కొంచెం తక్కువ జరిగే విధంగా జాగ్రత్త తీసుకున్నామని చెప్తున్నారు. వారి పేరు బాలశేఖర్ రెడ్డి గారు. కరీంనగర్ జిల్లా గతంలో ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా కేంద్రం పక్కనే ఉన్నటువంటి నిమ్మనపల్లి గ్రామంలో ఉన్నాము. ఎన్ని ఎకరాల్లో ఉందండి ఇది పత్తి చేను? 4 ఎకరాలు. ఏ విత్తనం పెట్టుకున్నారు ఇందులో మీరు? క్రిస్టల్ సీడ్స్ సదానంద్ అనే విత్తనం పెట్టుకున్నారు. ఇట్లా దగ్గరగా వస్తున్నాయి కదా కాయలు, అన్నిటికి వస్తాయి ఇట్లా మామూలుగా తుంచుకోవడం వల్లనే? అన్నిటికంటే సదానంద్ కొద్దిగా దగ్గర కాపు. ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు మీరు? గత 7-8 ఏళ్ళ నుంచి. ఎంత దిగుబడి తీసుకున్నారు పోయిన సంవత్సరం కానీ అంతకుముందు? సంవత్సరం 18, మాకు 15కి ఎప్పుడు తగ్గలేదండి. పోయినసారి ఇంకా బాగా వచ్చింది. ఈ సంవత్సరం వర్షం పడింది అని అంటున్నారు. అంటే ఇప్పుడు ఎంత దిగుబడి తీసుకునే అవకాశం ఉంది ఇప్పుడు ఈ కాయలు ఇవన్నీ చూస్తుంటే మీకు? 12 నుంచి పైన కానీ తగ్గకుండా ఉంటుంది. సో అది వారు చెప్తా ఉన్నారు. గత 7-8 సంవత్సరాలుగా ఈ సదానంద్ అనే విత్తనాన్ని పెట్టుకుంటున్నానని చెప్తున్నారు. గరిష్టంగా అయితే 18 క్వింటాల వరకు తీసుకున్నాం. ఎప్పుడైనా 15 క్వింటాలకి అయితే తగ్గకుండా దిగుబడి వచ్చింది. కానీ ఈ సంవత్సరం అయితే అధికంగా వర్షాలు కురిశాయి, కొంత డ్యామేజ్ అయింది. అయినా కూడా మిగతా వాటితో పోల్చుకుంటే ఈ చేను చాలా బాగుంది. 12 క్వింటాలు ఆ పైన కొంత ఎక్కువగా కూడా వచ్చే అవకాశం ఉంది అనేది వారు చెప్తున్న దాన్ని బట్టి మనకు తెలుస్తుంది.